ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7,000 రూపాయల నిధులు అనేది మన ఏదైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ అయిపోతున్నట్లు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఏదైతే మన కూటమి ప్రభుత్వం సీఎం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ముఖ్యంగా ఇటువంటి రైతులకు ఇటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి నిధులని కేటాయించాలని తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత కింద నిధులను అయితే కేటాయించాలని ఏదైతే మనకైతే అప్డేట్స్ అనేది వెల్లడించడం జరిగిందన్నమాట. మరి ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో ఎప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రైతుల కోసం ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత 6 నెలలకు ఒకసారి 2 సీజన్లో ఏదైతే మనకైతే అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే మొత్తం 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి 5,000 రూపాయలు, ఒకసారి 5,000 రూపాయలు, మరోసారి 4,000 రూపాయలు. ఇటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, 2,000 రూపాయలు, 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి 7,000 రూపాయలు ఇప్పుడు జమ చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకి ఈ నిధులను కేటాయించబోతున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే వచ్చేసి మరోసారి అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే జమ చేయబోతున్నారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను కేటాయించాలని తెలపడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 నుంచి 60 లక్షల మంది రైతులకి ఈ జమ చేసినటువంటి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ని చేసుకోవాలని తెలపడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతు కూడా తమ బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంక్ ఖాతాలు అనేది రన్నింగ్లో ఉన్నాయా లేవనైతే చెక్ చేసుకోవాలని తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి ఏడాదికి ఏడాదిలో 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి 7,000 రూపాయలు, ఒకసారి 7,000 రూపాయలు, మరోసారి 6,000 రూపాయలు. ఇలా మనకి ఇప్పుడు మరోసారి 7,000 రూపాయలు రెండో విడతకు సంబంధించినటువంటి నిధుల్ని కేటాయించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు. ఈ 7,000 రూపాయలు ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని రెండో విడత 7,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి తప్పకుండా నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, అదేవిధంగా ఈక్రాఫ్ అనేది చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉన్నటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ కింద డబ్బులు అనేది వారికి జమ అవుతాయి అన్నమాట. ఇక ఈరోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.